ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి చెంది కుటుంబాన్ని శోకసంద్రంలో నెట్టింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంకు చెందిన సున్నం రమేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారు. దుబాయ్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ వారు విలపిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం దేశం వెళ్ళాను పిల్లవాడు. పోయిన తర్వాత అక్కడ ఆజాద్ వీధలో అంటే అక్కడ కూలి పని చేసుకుంటూ జీవనం గడిపింది. గడిపిన తర్వాత ఏంటంటే చేసిన కాడ డబ్బులు ఇవ్వకపోతే వీడు కూలి పని చేసుకుంటూ 4 సంవత్సరాల నుంచి అదే విధంగా తిన్నుకుంటూ వట్టిగా ఉండిపోయాడు. ఆ ఇచ్చే కాడ పని చేసిన కాడ డబ్బులు రాలేవట. రాకపోతే వాడు మానసికంగా దెబ్బతిని వాడు ఇదైపోయి మాకు ఫోన్ కాల్ కూడా బాగా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మాకు నిన్న పొద్దున వాయిస్ మెసేజ్ ద్వారా ఇట్లా రమేష్కి ఇది అయిందని చెప్పి వాళ్ళు పెట్టారు. పెడితే మేము నమ్మలేదు. ఫోటోలు గిట్ట ఉంటే పంపితే అప్పుడు నమ్ముతామని చెప్పి అన్నాం. పెట్టారు. ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత మాకు తెలిసింది హాస్పిటల్ ఫోటోలు అక్కడ జరిగిన ఫోటోలు పెడితే మాకు తెలిసింది. మేము వీళ్ళ ద్వారా మాకు అక్కడ ఉన్నటువంటి దోస్తులకు ఫోన్ చేస్తే వాస్తవం అని చెప్పారు. ఈ బాడీ అనేది మాకు తొందర రావాలని చెప్పి గవర్నమెంట్ను